అన్న ఇది బోనాలు వస్తున్నాయి అన్న, బోనాలు ఆ సంవత్సరం బోనాలు వస్తున్నాయి అన్న. ఏదో బోనాలు వస్తున్నాయి అన్న, బోనాలు వస్తే లేడీస్ బోనం పడిపోతుంది, బోనం దీపం పోయింది. అంత అనుమానం ఎందుకన్నా, మీకు అంత అనుమానం ఎందుకన్నా? మేము తెస్తలేం కదా, మేము తెచ్చి దొంగతనంగా పెడతాం కదా. బోనం చేస్తున్నాము, ఆలోలు వచ్చిన వాళ్ళు బోనం చేస్తే తప్ప. చెప్పు దేనికి కారణము? పక్కన మీరేం చెప్తారు? ఏమని చెప్పారు అమ్మవారు? అడుగుతుంది అమ్మవారు, నేను ఏడైతున్నానో నాకు ఆన్నే తెచ్చి పెట్టాలని అడుగుతుంది అమ్మవారు. అంతవరకు మీరు పోరాడాలి, మీకు శక్తిని ఇస్తారని అంటుంది అమ్మవారు. పోలీసులకి ఎందుకు బోనం ఎక్కిస్తారు? లేడీస్ బోనం ఎత్తుకొచ్చింది, లేడీస్ పోతుంది అంటే ఇప్పుడు సికింద్రాబాద్, గోల్కొండ, బల్కంపేట అన్నీ ఉన్నాయి. మా అప్పుడు చాతం కాలేదు పోలీసుకు, అప్పుడు చాతం కాలేదా? ఇప్పుడు పోలీసు వాళ్ళకు బల్కంపేట, గోల్కొండ అన్నీ ఉన్నాయి కదా, చాతం కాలేదా? ఇవాళ బోనాలకు వస్తా పోలీసు వాళ్ళకి కనుకొస్తారు, ఇవాళ బోనాలు కనుకొస్తున్నారు. పోలీసు ఎందుకు? ఎవరు కారణం తీసుకొస్తారు పోలీసు వాళ్ళు? బోనాలకు అడ్డం వచ్చా దండ వేస్తాం మా రోడ్డు మీద, దండ వేస్తున్నామా? దండ వేస్తున్నామా? నేను దండ వేస్తున్నాం కదా. పోలీసు అంతా బందోబస్తు ఎందుకు? లేకుండా కబ్జా చేసుకున్నామా? దండ వేసినప్పుడు చూపి నువ్వు పోలీసు, పోలీసు దండ వేసినప్పుడు చూపి. కేసు నాకు రాత్రి బోనాలు, రాత్రి మంగళం రోజు బోనాలు, రాత్రి మంగళం బోనాలు. అదే రాత్రి అర్ధరాత్రి అమ్మవారు గులగొట్టే కారణం ఏమున్నది? రేపు తెల్లారితే నైదం పెట్టాలి మేము. ఇప్పుడు ఎవరికి మీరే ఉన్నారు కదా బోనం పెట్టినప్పుడు? అవును. ఇప్పుడు లాస్ట్ కూడా మీరే పెట్టింది ఇక్కడ బోనం? అవును. అయితే కారణం ఎందుకు? బోనంకు మీకు ఏం అడ్డం వచ్చింది? మీ 12 ఎకరాలున్నాయి కదా, నువ్వు అమ్ముకో వద్దానిలే. నీ 12 ఎకరాల గురించి అడుగుతలేము మేము ఖాళీ గుడి గురించి అడుగుతున్నాం. మాకు గుడి కావాలి, గుడి గురించి అడుగుతున్నాం అంతే. మీకు అవన్నీ అవసరం లేదు. పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారంటున్నారు. ఓకే చేసుకో, మాకు వద్దు, మాకు గుడి కావాలి, చూస్తున్నారు మీరు ఈ ఆలయాన్ని? మా తాత అయ్యా అంటే మా తాత ముత్తాత నుంచి ఉన్నది. అవును, మేమే చేస్తున్నాం. అంటే మా తాత చచ్చిపోయినలు, మా తాత, మా అన్నలు, మా పెద్దన్నలు, మేము. అంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు పూజ చేస్తున్నటువంటి అమ్మవారిని ఇది ప్రభుత్వంలో ఉందని చెప్పేసి ఇన్ని రోజులు రాలే కదా ప్రభుత్వం, ఇన్ని రోజులు రాలే కదా, ఇన్ని రోజులు ఎదుర్కొని ప్రభుత్వం గవర్నమెంట్ లేదా ఇన్ని రోజులు. సో మీరు బోనం సమర్పించడం వల్ల, బస్తీ వాసులు అందరూ కలిసి సమర్పించడం వల్ల ఖచ్చితంగా అమ్మవారికి ప్లేస్ ఇస్తుంది ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారా? కావాలి మాకు గుడి కావాలి. మీది ఏమైనా ఉన్నది, మాకు గుడి కావాలి. గవర్నమెంట్ ఎన్ని రోజు వచ్చింది గవర్నమెంట్ భూమి మాకేమొద్దు, మాకు గుడి కావాలి, గుడి కావాలి. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అడగొచ్చు కదా. అందరి లెటర్ పంపించి అందరికి ఆల్రెడీ ఎంఆర్ఓ పోయి అందరు పోయినాం, రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ వచ్చింది, ఎంఆర్ఓ ముంగల్ బిల్డింగ్ లో పోయింది. నాకు గుడి కావాలి. ఇంత సత్యమైన బోనాలు తీసుకొని వన్ సెకండ్ ఒక్క నిమిషం ఈ తవ్వు అన్నా 1 సెకండ్. ఈడ గేట్ ఉన్నాయి కదా, గేట్ ఓలేషన్ ఎన్ని రోజులు లేకులే, మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉండే. మొన్న ఇష్టం మీరు గుడికి దానం చేసి ఎట్లా మీరు? మొన్న వేసిన మా అంటే 3-4 నెలలు. దానికి మీరు ఇలా బోనాలు ఎక్కడ ఎన్ని జరిగింది? ఇగో రాత్రి మళ్ళీ వెల్లింగ్ వచ్చి దొంగలు లెక్క రాత్రి. ఎందుకు మీకు గుడికి కాదు దమ్ముంటే ఒక ధరగు రోడ్డు మీద ధరలోవా, రోడ్ మీద చిల్లర్లోవా, అడిగో అడిగో బోనాలు నువ్వు వచ్చేసి అడుగుకి అయిపోయింది. వాళ్ళు పోతుందా వాళ్ళకి పోలీసులో చెప్పండి, ప్రశాంతంగా వదిలేసేయమని చెప్పండి. నువ్వు అయిపోయింది నువ్వు సార్ వాళ్ళతో